నాన్న అడిగింది కరెక్టే కదా మావయ్య. మీరు ఒకసారి ఆలోచించండి. నాకెవ్వరూ ఏమీ చెప్పొద్దు. ఈ వ్రతం చేయడానికి నేను ఒప్పుకోను, అంతే. మీరు ఒప్పుకోకపోతే నేను కూడా ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. నాన్న ప్లీజ్ ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుందండి, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. మీరు నా మెడలో కట్టిన తాళిని చూసైనా, ఇన్నేళ్ళు మీతో కలిసి నడిచిన నా మొహం చూసైనా ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకండి. మీరు లేని జీవితం నేను ఊహించుకోలేను. మీరు అడిగింది అన్నయ్య చేయలేదని మీరు నన్ను శిక్షించకండి ప్లీజ్. కావాలంటే మీరు వెళ్ళాలనుకుంటే నన్ను చంపేసి వెళ్ళిపోండి, ఆ తర్వాత మీ ఇష్టం. అత్తయ్య లేవండి అత్తయ్య. మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడండి అత్తయ్య ఎంత బాధపడుతుందో. నువ్వు ఎంత ఏడ్చినా నేను వెనక్కి తగ్గను మీరా. నేను అడిగింది నా కోసం కాదు, భూమి గగన్ల జీవితాల కోసం. కేపీ, ఇప్పుడేంటి? నువ్వు కోరుకున్నట్టే వాళ్ళిద్దరినీ ఒకటి చేసేలా నేను భావన ఒప్పిస్తాను, చాలా? నువ్వా? అవును, ఆ బాధ్యత నాది. అసలు నీకు ఇంట్లో మాట్లాడే అర్హతే లేదు, నువ్వెలా ఒప్పిస్తావు? వదినా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాట అన్నయ్య వినే పరిస్థితుల్లో లేడు కదా. ఆ కష్టాలేవో నేనే పడతాను. నన్నైన తిట్టినా కొట్టినా అవమానించినా భరిస్తాను. కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరిగేలా చేస్తాను కేపీ. నా మాట నమ్ము. నీకు తెలుసుగా, అపూర్వం మాట అంటే మాటే. నక్షత్ర, పద. మావయ్య మనం ఏమనుకున్నాం? మీరా అత్తయ్యతో శారద అత్తయ్యకి క్షమాపణ చెప్పించాలి అనుకున్నాం కదా. కానీ మీరు అడిగిందేంటి మావయ్య? ఏమోనమ్మా, నాకు దానికంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. మావయ్య ఏం ఇంపార్టెంట్? మరి లేకపోతే ఏంటమ్మా? మీ ఇద్దరికీ పెళ్ళయింది, కానీ పెళ్ళైన రోజు నుంచి మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉన్న రోజు ఒకటైనా ఉందా చెప్పు? ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఏదో గొడవ. ఇప్పుడు చూస్తే నువ్విక్కడ, వాడేమో అక్కడ. ఇదంతా చూస్తుంటే నాకసలు నచ్చట్లేదమ్మా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ పెళ్ళైన కొత్తలో సత్యనారాయణ స్వామి వ్రతం జరగలేదు కాబట్టే మీ ఇద్దరి మధ్య ఇన్ని సమస్యలు వస్తున్నాయని నాకనిపించింది. మీ అత్తయ్య కూడా అదే అనుకుంది. ఈ వ్రతం జరిగితే మీరిద్దరూ కలిసిపోతారని శారద గట్టిగా నమ్ముతోందమ్మా. మావయ్య ఈ వ్రతం గురించి మీరెప్పుడు మాట్లాడుకున్నారు? నేను మీ అత్తయ్య మాట్లాడుకున్నాం. గుళ్ళో ఒక స్వామీజీ చెప్పారంట. అది విన్న తర్వాత నిజమే అనిపించింది. అయ్యో మావయ్య అది కాదు. శారద అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చి వీళ్ళిద్దరితో క్షమాపణ చెప్పించి అత్తయ్య గౌరవాన్ని కాపాడడం నాకు చాలా ఇంపార్టెంట్. చూడమ్మా భూమి, శారదని ఇంటికి తీసుకురావడం అంటే అశోకవనంలోకి సీతను తీసుకురావడం లాంటిదే. వాళ్ళు క్షమాపణ చెప్పకపోగా ఇంకాస్త అవమానించే అవకాశం ఎక్కువ. అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టేద్దాం. ముందు మీరిద్దరూ ఒకటైతే ఆ తరువాత అందరూ ఆటోమేటిక్గా దారిలోకి వస్తారు. శారదకి రావాల్సిన గౌరవం కూడా అదే వస్తుంది. కానీ మావయ్య ఇప్పుడు నాకీ వ్రతం అది వద్దు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. నీకిప్పుడు అలాగే అనిపిస్తుందమ్మా. కానీ నేను చూసింది వేరు, నేను ఆలోచించింది వేరు. నేను చెప్పినట్టు చేస్తే నేనెందుకు ఇలా చేశానో తర్వాత నీకే అర్థమవుతుందమ్మా. మీ నాన్న ఒప్పుకోవాలని కోరుకో. నేనెందుకు ఇదంతా చేస్తున్నానో
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. వాళ్ళ గంట టైం ఇచ్చాను కదా, ఈ గంటలో ఎలాగైనా ఒప్పిస్తానని అపూర్వ చెప్పింది. అపూర్వ అన్నది అంటే ఖచ్చితంగా ఒప్పించి తీరుతుంది. నేను ఈ గంటసేపు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత నన్నెవరూ ఆపలేరు. మావయ్య ఎంత పనిచేశారు. మీ ఉద్దేశం మంచిదే, కానీ మీకు తెలియని నిజం ఒకటి ఉంది. అది నేను నోరు తెరిచి చెప్పలేకపోతున్నాను. ఆ ఇంట్లో ఉంది మీ కొడుకు గగన్ కాదని చెప్పే పరిస్థితిలో నేను లేను. నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో మీలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తను నా భర్త, నా బావ కానప్పుడు తనతో కలిసి భార్యాభర్తలుగా కూర్చొని నేను వ్రతం ఎలా చేయాలి, ఏ బంధంతో చేయాలి, నా బాధని ఎవరు అర్థం చేసుకుంటారో. స్వామి, నువ్వైనా నా పరిస్థితిని అర్థం చేసుకో. ఈ గందరగోళంలో నుంచి నన్ను బయటపడే. ఎలాగైనా మా నాన్న ఈ వ్రతానికి ఒప్పుకోకుండా చెయ్యి. వావ్, నైస్ ప్లేస్. ఈ ప్లేస్ నీదా? హా? అయ్యో నాది కాదండి, ఇదంతా పెళ్ళైతే మందవుతుంది. ఈ గెస్ట్ హౌస్ మీదే. ఓహో, ఇది గగన్ గెస్ట్ హౌసా? యా, నాదే. చూడండి ఎంత బాగుంది. నా సెలెక్షన్ ఎంత బాగుంది కదా. హా, చాలా బాగుంది. మీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అందుకే కదా మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఎలా వచ్చిందా? నా సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, అందుకే. నిన్ను ఎవడు చేసుకుంటాడో గాని వాడు రోజు అనుభవిస్తాడు. బై ద వే, ఈ ప్లేస్ డాన్స్ ప్రాక్టీస్ కి, జామ్ సెషన్స్ కి చాలా బాగుంటుంది కదా. అవును, చాలా మంచి ఐడియా గగన్ గారు. డెఫినెట్ గా ఇప్పటి నుంచి మనం మన డాన్స్ ప్రాక్టీస్ ఇక్కడే చేసుకోవచ్చు. యా యా. అవును గగన్ గారు, మీ డాన్స్ పార్ట్నర్ గా నన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా.